అమెరికా రాజ్యాంగంలో ఒక వ్యక్తి 2 సార్లు ప్రధానిగా ఎన్నికైపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి పోటీ చేయడానికి లేదు. ప్రధాని అంటే అధ్యక్షుడు. అధ్యక్షుడిగా 2 సార్లు మాత్రమే వాళ్ళకి అధికారం ఉంటుంది. అంటే వాళ్ళ రాజ్యాంగం అలాగే చెబుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అక్కడ అధ్యక్షుడు అవ్వాలి. కానీ ట్రంప్ మళ్ళీ నేనే మూడోసారి కూడా వస్తాను, మూడోసారి పోటీ చేస్తాను అంటున్నాడు. మరి అక్కడ రాజ్యాంగం అయితే ఒప్పుకోదు. కాకపోతే ట్రంప్కు మాత్రం ఖచ్చితంగా మూడోసారి అధ్యక్షుడు అవ్వాలని ఉంది. అయితే ఇప్పటికే జేడీ వాన్స్ని అలాగే మార్క్ రూబియోని వీళ్ళిద్దరినీ కూడా నా తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపించేటటువంటి ఒక దృఢమైనటువంటి వ్యక్తులు అని చెబుతూ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. నిన్న కూడా మలేషియాలో జరిగినటువంటి దీంట్లో హింట్ ఇచ్చాడు. ఇప్పుడు జపాన్ చేరుకున్నాడు. జపాన్ చేరుకునే ముందు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. మళ్ళీ మూడోసారి నేను వస్తాను, ఒకవేళ రాలేకపోయినా నా యొక్క వారసులు మార్క్ రూబియో కానీ జేడీ వాన్స్ కానీ వస్తారని చెప్తున్నాడు. మార్క్ రూబియో అయితే ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. అతన్ని చూపిస్తూనే మాట్లాడాడు. నా తర్వాత అంటూ మార్క్ రూబియోని చూసి మాట్లాడాడు. తర్వాత ఏమొచ్చేసి జేడీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. అంటే ట్రంప్కు మాత్రం యావ పోలేదు పదవి మీద, ఇంకా అనుభవించాలని ఉంది. కాకపోతే ఇంకొక సంవత్సరం కూడా అవ్వలేదు ఇతడు అధ్యక్షుడై. 2028 డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఇదంతా కూడా కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచే మళ్ళీ నేనే వస్తానని ప్రపంచ దేశాలను భయపెట్టడానికో లేకపోతే ఇప్పుడు అన్ని ఒప్పందాలు ఇతనితో చేసుకుంటే మంచిదన్న విధంగానే చెప్తారు. కాకపోతే అక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు. అక్కడ రాజ్యాంగం ఒప్పుకోదని ట్రంప్కి తెలుసు. పైగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటే అనేక రాష్ట్రాలు, అంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఇప్పుడు ట్రంప్కి ఆ విధంగా జరిగే అవకాశం లేదు. అలాగే రిపబ్లికన్ పార్టీ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చడానికి ముందుకు వస్తుందని కూడా నమ్మలేము. ఎందుకంటే ట్రంప్ని ముందు పెట్టి అన్ని విధాలుగా నడిపిస్తున్నది రిపబ్లికన్ పార్టీయే. కాకపోతే రాజ్యాంగాన్ని మాత్రం మార్చదు. అలా మారిస్తే ప్రపంచం కూడా ఒక విధంగా కుదేలైపోతుంది. ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ పడతాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలు, పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి రాజ్యాంగాన్ని అయితే మార్చరు. కాకపోతే ట్రంప్ కొంచెం ఓవర్ చేస్తుంటాడు. నేనే మళ్ళీ మూడోసారి అంటే ప్రపంచ దేశాల వాణిజ్యాలన్నీ కూడా మళ్ళీ ట్రంప్ తోటే చేసుకోవడానికి, ఇప్పుడు భారత్ లాంటి దేశం, చైనా లాంటి దేశాలు ఎదురు తిరగకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. కానీ అక్కడ రాజ్యాంగం అయితే ఒప్పుకోదు. అలాగని ఇప్పుడు ఎవరు అంత అమాయకులు కూడా కాదు అని ఏదో ఒక మాట అనాలని మాటలు అంటాడు అంతే తప్ప చైనా లాంటి దేశం, భారత్ లాంటి దేశం ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు కదా. ఇక రష్యా లాంటి దేశం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.